విరిగిన పాలతో కాణిపాకం ఆలయంలో అభిషేకాలు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో విరిగిన పాలతో అభిషేకాలు చేస్తారంటూ పలువురు భక్తులు ఆరోపించారు. నిత్యం సాయంత్రం స్వామివారికి అభిషేకం చేయడం మానవతి. ఆ పాలను అర్చకులు భక్తుల నుంచి స్వీకరిస్తారు. పాలను కాంట్రాక్టర్ ఆలయానికి సరఫరా చేస్తున్నారు. బుధవారం తమకు ఇచ్చిన పాలు పూర్తిగా చెడిపోయాయని, ఇదేంటని అడిగితే దేవుడికే కదా ఏం కాదులే అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఓకే సార్, ఎంతో నిశ్చితగా వచ్చాడు ఇక్కడికి. దేవుడు అంటే పెద్ద ఇదిగా చూసుకుందని చెప్తే వీళ్ళు ఏం చేశారు, ఇరిగిపోయిన పాలేశారు. ఒకటే దేవుడికే కదా పర్వాలేదని చెప్పేసి అనే మాటలు మాట్లాడారు. మేము ఎంతో నిష్ఠగా భగవంతుడి కోసం ఇక్కడికి వస్తే వాళ్ళు చేసే పనిది. ఇక్కడ ట్రస్ట్ ఎలా నడుతుందో లేదో క్లియర్గా మాకు అర్థం కావట్లేదు. మీ పేరు సార్? నా పేరు సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ. నేను మినిస్టర్ కంప్లైంట్ చేస్తాను. మేడం మీ పేరు మేడం? పేరు విజయలక్ష్మి, అడ్వకేట్ సార్. కర్నూలు నుంచి వచ్చాను సార్. నేను మా అబ్బాయి సక్సెస్ కోసం ఇక్కడ దేవుడికి మొక్కుకున్నాను. ఒక బిందెడు పాలాభిషేకం చేయిద్దాము అనే ఉద్దేశంతో అదే పనిగా కర్నూలు నుంచి వచ్చాము. ఈ రోజు వచ్చి నైట్ ఆర్ట్ ఇక్కడే చేసి రేపు శ్రీవాణి తిరుమల దర్శనం చేసుకుందాం అనుకున్నాము. సో పాలు దొరుకుతాయండి అంటే ఎన్ని లీటర్లైనా ఇస్తాం మేడం అన్నారు. సో మేము 2 టికెట్స్ తీసుకున్నాము. వాటికి 4 లీటర్స్ ఇచ్చారు. అగైన్ మాకు ఎక్స్ట్రా పాలు కావాలి అన్నాము. ఒక 10 లీటర్స్ ఇస్తాం మేడం అన్నారు. సో వీ పెయిడ్ అమౌంట్ టు ది మిల్క్ వెండర్, బట్ హీ హాజ్ గివెన్ బ్రోకన్ మిల్క్. సో ఇలా దౌర్జన్యం పెరుగుతుంది సార్. పాలు పెరిగిపోతే మీ దగ్గర డబ్బులు అయితే తీసుకున్నారు, ఇచ్చారు. నేను కూడా ఇంకా ఎక్కువ డబ్బులు కూడా దేవుడి గారికి సమర్పించుకోవాలని కూడా వేశాను సార్. హుండీలో డొనేట్ చేద్దాం అనుకున్నాను నేను. సో ఐ డ్రాప్ ఇన్ హుండీ. సో మాకు ఇంత అన్యాయం చేయకూడదు సార్. నేనే కాదు, ఎవరైనా పబ్లిక్ వచ్చినా కానీ ఇలా అన్యాయంగా విరిగిపోయిన పాలు ఇస్తే భక్తులందరినీ మోసం చేస్తున్నారు. మోసము అనేది చూడండి సార్, దేవుడికి అది వదిలిపెట్టాలి. అలా చేయకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను యువ గారికి. దయచేసి ఇలాంటివి రిపీట్ కాకుండా నేనే కాదు ఎక్స్ట్రా చెయ్యకుండా చేయాలి అని కోరుకుంటున్నాం సార్. మేము భక్తులుగా థ్యాంక్ యూ సార్. దేవుడికైతే ఒకటేనా, మనుషులకైతే ఒకటేనా? అంటే దేవుడు నోరు లేదు, మాట్లాడలేడనా?